కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేలంతా కూడా ఫామ్ హౌస్లో మీట్ అయినట్టుగా హైకమాండ్ ఆరా తీసింది. ముఖ్యంగా హైకమాండ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఫోన్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తాను 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు ఎవరు నోరు తెరవద్దంటూ ఆదేశించినట్టుగా సమాచారం. ఓ హోటల్లో, ఐటీసీ కోహినూర్ హోటల్లో ఎమ్మెల్యేలంతా సమావేశమైన సంగతి దీపాదాస్ మున్షి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఆ హోటల్లో సమావేశమైనప్పుడు పీసీసీ చీఫ్ ఎవరు మాట్లాడవద్దంటూ చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు నోరు కట్టడి చేసుకోకుండా మీడియా ముందుకు రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇక ఈ ఫామ్ హౌస్ మీటింగ్పై అయితే హైకమాండ్ తీవ్రస్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది, ఆరాలు తీసినట్టుగా తెలుస్తోంది. ఇక తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ అంశంపై మాట్లాడదామంటూ ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, ఎమ్మెల్యేల మీటింగ్కు సంబంధించి హైకమాండ్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దీపాదాస్ మున్షి వారితో మాట్లాడి తాను 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నట్టుగా చెప్పినట్టు సమాచారం. సో ఏం జరుగుతుంది? యశ్రామ్ దాస్, అధికార కాంగ్రెస్ పార్టీలోని 10 మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రి వ్యవహారం పైన ఆయన వ్యవహారం నచ్చక నగర శివార్లో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన తీరు పైన చర్చించుకున్నట్లయితే వార్తలు వచ్చినటువంటి సంగతి అయితే మనకు తెలిసిందే. అయితే ఈ వార్తను కాంగ్రెస్ నేతలు మాత్రం కొట్టిపడేశారు. తాము ఏ రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని పలువురు చెప్పుకురాగా, మరికొందరు మాత్రం మా పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి విందుకు మాత్రమే మేము హాజరయ్యామని తెలిపారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఆ మంత్రిపై ఉన్నటువంటి అసహన వ్యవహారం కూడా ఢిల్లీకి అయితే చేరింది. కాగా ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా తమ పార్టీ ఎమ్మెల్యేల పంచాయతీ పైన స్పందించినట్లయితే తెలుస్తా ఉంది. అలాగే ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, ఈ నెల 5న తెలంగాణకు వస్తానని, నేను వచ్చే వరకు ఎక్కడ ఈ అంశం పైన మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఐటీసీ కోహినూర్ లో భేటీ తర్వాత ఎమ్మెల్యేలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. అలాగే ఈ అంశం పైన కూడా ఎక్కడ మాట్లాడొద్దని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అంశం పైన మీడియాతో మాట్లాడేటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. అలాగే నిన్న ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. ఈ సమావేశంలోనూ అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు సాగాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ సహా మంత్రులు కూడా నిర్ణయం తీసుకొని సమస్యలను ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మరి ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాలంటే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా సంతోషపడుతున్నటువంటి వేళ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ అయితే పెద్ద జలకే ఇచ్చిందని చెప్పుకోవాలి పార్టీకి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతోంది పార్టీ. అయితే ఇలాంటి సమయంలో 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై ప్రభుత్వం పైన కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా తీవ్ర ఎత్తున కలకలం అయితే రేపినాయి రామ్దాస్. ఇంకొకటి, దీనిపైన పిసిసి కూడా అప్రమత్తమైంది. రహస్యంగా సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలతో చర్చలు కూడా జరుపుతా ఉంది. అయితే పలు అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టుగా కూడా సమాచారం అయితే మనకు అందుతా ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం చూసుకున్నట్లయితే 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఫామ్ హౌస్ లో రహస్యంగా సమావేశం అయ్యారనేటువంటి వార్త ఏదైతే ఉందో శనివారం నుంచి మొన్నటి నుంచి కూడా తీవ్రంగా కలకలం రేపుతా ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కేబినెట్ లోని 2 మంత్రుల వ్యవహారాల శైలి పైన కూడా వీళ్లకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ మంత్రుల వ్యవహారం పైన వీళ్ళు అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా కూడా వీళ్ళంతా సమావేశమైనట్లయితే కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పైన కూడా వీళ్ళు అసంతృప్తితో ఉన్నారనేటువంటి టాక్ కూడా వినిపిస్తాం. వీళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది ఎమ్మెల్యేల ఆరోపణ అయితే బలంగా వినిపిస్తా ఉన్నారు. జిల్లాల్లో తమ పనులు జరగకుండా కూడా మంత్రులు ఎవరైతే ఈ 3 మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా
బీఆర్ఎస్ నేతలకు పనులు చేసి పెడుతున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ఆగ్రహంతో ఉన్నట్టు కూడా కొంత లోపల సమాచారం అయితే ఉంది. దీనిపైన కూడా ఎంపీ మల్లు రవి కూడా స్పందించారు. ఎమ్మెల్యేలు సమావేశమైనటువంటి మాట అయితే వాస్తవమేనని, అయితే 10 మంది కాదని కేవలం 8 మంది మాత్రమే సమావేశంలో పాల్గొన్నారని చెప్పేసి కూడా ఆయన అయితే వివరించారు. తమ పనులు జరగట్లేదని వాళ్ళు బాధపడుతున్నట్లు కూడా మల్లు రవి అయితే వివరించారు. ఈ అంశం పైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ కోరినట్టు కూడా తెలిసింది. సరే, ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలి కానీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికైనా తీసుకెళ్లాలి కానీ ఆయన సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఇలా తమ రహస్య సమావేశం పైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలు భేటీ అయినటువంటి మాట వాస్తవమేనని, కానీ అది రహస్యం కాదని చెప్పేసి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే నియోజకవర్గాల అభివృద్ధి పైన చర్చించుకున్నట్లుగా కూడా తెలిపారు. తాను ఏ ఫైలు మంత్రి ముందు పెట్టలేదని, ఏ ఫైల్ ఉందో మల్లి రవినే అడగాలని చెప్పేసి కూడా అనిరుద్ రెడ్డి అయితే తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పలు అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని చెప్పేసి కూడా నిక్కచ్చిగా అయితే చెప్పారు. త్వరలోనే దీపాదాస్ మున్షిని కలిసి వివరిస్తామని చెప్పేసి కూడా ఆయన అనిరుద్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో ఎమ్మెల్యేలు కొంతమంది అసంతృప్తితో ఉన్నది నిజమేనని చెప్పేసి అయితే మనకు అర్థమైతా ఉంది. సో మొత్తానికైతే తెలంగాణలో ఎమ్మెల్యేల రహస్య భేటీ తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఇది ఇంతటితో ముగుస్తుందా లేకుంటే మరి మరింత ముదురుతుందా అనేది మాత్రం మనకు మున్ముందు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్. సో ఎమ్మెల్యేల సమావేశంపై హైకమాండ్ దృష్టి సారించింది. దీపాదాస్ మున్షి 2 రోజుల్లో హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఆమె ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి అన్ని వివరాలు ఆరా తీసింది. పిసిసి అధ్యక్షుడు చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు అంతటితో ఆగకుండా మీడియా ముందుకు వచ్చారు. ఇక రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో పార్టీ పెద్దలు ఈ అంశంపై దృష్టి సారించారు. ఎమ్మెల్యేలను నియంత్రించే పనిలో ప్రస్తుతం పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు. ఒకసారి చూద్దాం. ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, మంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడారు అనేటటువంటి న్యూస్ని ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, మంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడారు అనేటటువంటి న్యూస్ని ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.